రెడీగా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే అధికారం పలుకుబడి ఉంటే చాలు దోచుకోవడానికి దోచింది దాచుకోవడానికి లైసెన్స్డ్ వచ్చేసినట్లే. ఇది మేం చెప్తున్న మాట కాదు, సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. ఖద్దర్ బట్టలు వేసుకొని పెద్ద మనిషిలా తెర ముందు తిరిగే వ్యక్తి తెర వెనుక అక్రమ అరాచకాలను పాల్పడుతుంటారు. అది నీకు ఇది నాకు అంటూ పేదల ఆస్తిని ప్రభుత్వ భూములకు గండి కొడుతుంటారు. ఈ ఖద్దర్ బట్టల నేతలు ఇక ఈ అక్రమార్కులకు అధికారులు అండ ప్రభుత్వ దట్ట రెండు ఉంటే ఇంకా ఆపేదెవరు? ఇప్పుడు ఇదే ఆ జిల్లాలో జరుగుతుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులే దోపిడీదారులు అవతారం ఎత్తి కంటికి కనపడని స్థలాన్నంటిని కూడా అయితే దోచుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న భూ బకాసురులైతే ఇప్పుడు దగదర్తిలోని వెలుపోడు గ్రామంలో పడ్డారు. ఇక విమానాశ్రయం వస్తుందని ప్రచారం బాగా రావడంతో దగదర్తిలో అవినీతి గద్దలు ఒకవైపు, రెవెన్యూ అధికారులు, పారిశ్రామిక బడాబాబులు, రాజకీయ ప్రముఖులు మరోవైపు అక్కడ చేరడంతో అయితే రైతులు బతుకు బస్టాండ్ అవుతుంది. దగదర్తి మండలం వెలుపోడు గ్రామంలో సర్వే నంబర్ 11లో సుమారుగా 700 ఎకరాల భూమి పశువుల మేతగా ప్రభుత్వ భూమి ఉంది. ఇక ఇందులో వెలుపోడ బొప్పగుంట పాలెంకు చెందిన నాయకులు నిరుపేదలకు చెందవలసినటువంటి భూమిని వాళ్ల బంధువుల పేర్ల మీద పట్టాలు పుట్టించి ఇక ఆ భూమిని వాడుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూ కొండ గుట్ట అని తేడా లేకుండా కొట్టి పిండి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు, గ్రావెల్, సిలికా, క్వాడ్జా మైన్స్ కనిపిస్తే చాలు ఇక గద్దల్లా వాలిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సర్వే నంబర్ 11లో ఉన్నటువంటి 700 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు, పశువుల మేతకు సంబంధించినటువంటి భూములపై అధికార పార్టీ అయితే నాయకులు కన్నేశారు. ఇక దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు 200 ఎకరాలైతే ఆక్రమించుకున్నారు. మిగిలిన భూమిపై ప్రస్తుతం స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కన్నేసి కొన్ని వందల ఎకరాలకు పట్టాలు సృష్టించారు. అందులో స్థానికులకే కాక కేతర్లకు కూడా పట్టాధార పాసు పుస్తకాలు ఉండటం కోసమే అయితే మెరుపు. ఇదంతా చూస్తున్నటువంటి స్థానికులు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని బహిరంగంగానే చెప్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీస్ కార్పొరేషన్ అధికారులను తమ గుప్పెట్లో ఉంచుకొని అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. నిజానికి రెవెన్యూ శాఖ పూర్తిగా అధికార కనుసైగలలోనే నడుస్తుండటంతో అయితే ఎలాంటి సందేహం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సర్వే నంబర్ 11లో ఉన్న కొన్ని ఎకరాలను ప్రజలకు పంచారు. కానీ ఇందులో చాలా బినామీ పేర్లను వాడుకుని కొందరైతే ఎక్కువ భూమిని పొందారు. ఇంకా పంచవలసిన భూమిని పంచకుండా ఆపి ప్రజలకు అందవలసినటువంటి భూమి లోకల్ నాయకులు అందరూ కలిసి ఆక్రమణలకైతే పాల్పడుతున్నారు. ఇక దీని మీద మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలోని అధికారులైతే రాజకీయ నాయకులు ఎటు ఆడమంటే అటు ఆడుతున్నారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక అధికారి తహసీల్దార్ అయితే 124 సర్వే నంబర్లో మరుగులు భూమి ఉన్నా కూడా ప్రజలకు లేదని చెప్తూ అధిక మొత్తంలో అయితే ముడుపులు తీసుకొని ఈ మధ్యకాలంలో కొంతమందికి పట్టాలిచ్చినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు తమకు అడ్డుకునేందుకైతే ప్లే గ్రౌండ్ కావాలని అడిగిన దానికి స్పందించకుండా ఎకరాల కొలది అయితే భూమిని అక్రమార్కులకు దారాదత్తం చేస్తున్నారని తప్ప స్థానిక యువతను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇంత జరుగుతున్న నెల్లూరు జిల్లా దగదర్తి మండలం వెలుపోడు గ్రామం ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకుల అక్రమాలు ఎక్కువైనాయని, కూటమి నాయకులని పట్టం కడితే వీళ్లు వాళ్లకంటే ఎక్కువ దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున్ అయితే అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుమారు 700 ఎకరాలు పశువుల పెద్ద కింద ప్రభుత్వ భూమి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 200 ఎకరాలు స్థానికంగా ఉన్న రైతులకు, స్థానికేతరులకు పట్టాలను మంజూరు చేశారు. మిగతా భూములపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై కన్నేశారు. దీంతో స్థానికంగా ఉన్న నేతలు ఈ మధ్య కాలంలో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ చేతివాట ప్రదర్శించి రేషన్ కార్డు ఎకరా చొప్పున పట్టాదారు పుస్తకంలో మంజూరు చేశారు. అయితే ఈ భూమిని పంచడంలో అధికారి ఎత్తివాటం కూడా అధికంగా చూపించినట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. కొంతమంది రైతులు తమకు మంజూరు చేసిన పొలం కన్నా ప్రభుత్వం భూమే కాదని చుట్టూన్న భూమిని కూడా ఆక్రమించుకొని రీసర్వేలో తమ పేరును పట్టాదారు పుస్తకాలు కూడా పుట్టించుకున్నారు. ఈ ప్రాంతంలో అర్హులైన వారికి పొలం పంచకుండా చేతివాటం ప్రదర్శించిన వారికే బినామీ పేర్లతో
ఎకరాల కొద్ది పొలం దోచిపెట్టారు. దగదర్తి ఎయిర్పోర్ట్ మంజూరు కావడంతో ఈ ప్రాంతంలో అధికార పార్టీ విపక్ష పార్టీలతో పాటు పారిశ్రామికవేత్తలపై కూడా కన్నుపడింది. దీంతో కబ్జాదారులు ఈ పొలంపై కన్ను వేసినట్లు విమర్శలు బాగా వస్తున్నాయి. అయితే కొంతమంది విద్యార్థులు అక్కడ ఆడుకునేదానికి 4 ఎకరాలు కేటాయించమని అడిగినా కూడా దాని వైపు కన్నెత్తులు చూసిన అధికార పార్టీ కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్.